గుర్తు చేసుకో. నువ్వు ఇక్కడికి వస్తున్నప్పుడు అప్పుడు నీకొక గాయపడిన వ్యక్తి కనిపించలేదా? అయ్యా అయ్యా, ఆసుపత్రి, 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 ఆసుపత్రి తీసుకెళ్ళండి అయ్యా. నేను మహారాజు గారి దగ్గరికి సమయానికి చేరుకోవాలి. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళానంటే నాకు ఆలస్యం అయిపోతుంది. నన్ను 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 కాపాడు. ఇక నువ్వు ఆ గాయపడిన వ్యక్తిని అక్కడే దారిలో వదిలేసి వచ్చావు. సరిగ్గా అదే విధంగా భీమరావుకు కూడా ఆ గాయపడిన వ్యక్తి కనిపించాడు. కాపాడండి, నన్ను ఎవరైనా ఆసుపత్రికి తీసుకెళ్ళండి. నన్ను కాపాడండి, ఎవరైనా నా ప్రాణాల్ని కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. నేను సమయానికి చేరుకోకుంటే ఈ పోటీలో ఓడిపోతాను. ఒకవేళ ఇయ్యాన్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్లకుంటే మానవత్వంలో ఓడిపోతాను. ఇప్పుడు నేను చదివినా చదవకపోయినా సరే, కానీ ఇయ్యాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బాబాయ్ లేవండి, మిమ్మల్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. లేవండి, రండి నెమ్మదిగా. అలాగే బాబు. భీమరావు తను అక్కడే దారిలో వదిలేసి ఇక్కడికి రాలేదు. నిజానికి తనను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. అందుకే తను ఇక్కడికి రావడానికి సమయం పట్టింది. ఇక ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు మీకు గాయపడిన పరిస్థితుల్లో దారిలో కనిపించారు కదా, వాళ్ళిద్దరూ నా సేవకులే. నేను మీ ఇద్దరిని పరీక్షిస్తున్నాను. నేను కేవలం మీ ఇద్దరి బుద్ధి ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్నాను. ఇక భీమరావు ఇది నిరూపించాడు. చదువుకున్న వ్యక్తి వినమ్రుడు, అలాగే సహాయకారుడవుతాడని. ఇక చదువుకి అర్థమే ఇది అవుతుంది. లేదు మహారాజా, నా వల్ల తప్పు జరిగింది మహారాజా. నాకు కూడా జనాల బాధలు దుఃఖాలు అర్థమవుతాయి. నేను కూడా మానసికంగా చాలా సహాయకారినే మహారాజా. ఒకవేళ నువ్వు సహాయకారివే అయ్యుంటే గాయపడిన ఆ వ్యక్తిని దారిలో వదిలేసి వచ్చుండేవాడివే కాదు. ఇక ఇప్పుడు తేలిపోయిందేంటంటే ఆర్థిక సహాయం భీమరావుకే లభిస్తుంది. మంత్రి గారు, చెప్పండి మహారాజా. ఒప్పంద పత్రాన్ని తీసుకురండి. అలాగే మహారాజా. మహారాజా, భీమరావు, ఇందులో ఏం రాసుందంటే నువ్వు పట్టభద్రుడు అయ్యేదాకా అయ్యే ఖర్చు మొత్తం కూడా మా ఈ బరోడా రాజ్యం భరిస్తుందని. కానీ ఒక షరతు, నీ చదువు పూర్తయిన తరువాత నువ్వు బరోడాకు వచ్చి బరోడా రాజ్యానికి సేవ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ షరతుకు అంగీకరిస్తే సంతకం చెయ్యి. క్షమించండి మహారాజా, కానీ ఇలా చేయకండి. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. 3 కొడుకులకు తండ్రిని అయ్యుండి కూడా నా కొడుక్కి దూరంగా ఉన్నాను. ఇప్పుడు వీడు కూడా దూరంగా వెళ్ళి ఉన్నాడంటే నేను ఎలా బతుకుతాను? కానీ ఇది మీరు అలాగే మీ కొడుకు కలిసి మాట్లాడుకుని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నేను నా రాజ్య నియమాన్ని మార్చలేను.
నిర్ణయం తీసుకోవాల్సింది మీరిద్దరే. మహారాజా, మీకు నా విజ్ఞప్తి ఏమిటంటే మీరు ఈ ఆర్థిక సహాయం నిగ్గించుకుచ్చేసేయండి. ఈ ఈ భీమరావు ఇంకా తన కుటుంబం నాటకాలు ఆడుతున్నారు మహారాజా. మీరే చూడండి మహారాజా, మీరు ఇచ్చినటువంటి సహాయానికి కూడా వీళ్ళకి అసలు గౌరవమే లేదు. నాన్నా, ఒకవేళ ఈరోజు ఆర్థిక సహాయం లభించకుంటే నేను కాలేజ్ ఫీజు చెల్లించలేను. తర్వాత ఎలా చదువుతాను? మామయ్య, ఈయన 3 ఏళ్ల తర్వాత బరోడాకు వెళ్ళాలి. అప్పటి వరకు ఎన్నో మార్పులు వస్తాయి. ఇక అదే జరిగినట్టయితే 3 ఏళ్ల తర్వాత మనం కూడా బరోడాకి వెళ్ళుందాం. రమ చెప్పింది నిజమే. తర్వాత మనం మార్గాన్ని చూసుకోవచ్చు కదా. కాని బాబు, విషయం ఇది కాదు. విషయం ఏంటంటే నువ్వు కేవలం ఇంతవరకే చదువుకోవడం కాదు, పైగా ఇక్కడ దాకా చదువుకున్న తర్వాత ఒకవేళ నువ్వు ఉద్యోగంలో చిక్కుకుపోయావంటే పై చదువులు చదువుకోలేవు. మామయ్య, ఇప్పుడు ఈ చదువు పూర్తి చేస్తేనే కదా ఆయన పై చదువులు చదవగలరు. పైగా ఇప్పుడు మహారాజు గారి ఆర్థిక సహాయాన్ని స్వీకరించడం తప్ప వేరే ఎలాంటి ఉపాయం లేదు. ఒకవేళ ఈరోజు ఆర్థిక సహాయాన్ని తీసుకోలేదంటే నాన్న, సంవత్సరం అంతా వృధా అయిపోతుంది. 1 సంవత్సరం తర్వాత చదువుకో, 1 సంవత్సరం సంపాదించు. 1 సంవత్సరంలో కొద్దో గొప్ప డబ్బు సమకూరుతుంది కదా. ఆ? త్వరగా చెప్పు భీమరావు, ఏం నిర్ణయం తీసుకున్నావు? సమయం తక్కువగా ఉంది, మహారాజు ఎదురు చూస్తున్నారు. నిన్న నువ్వు ఫామ్ నింపావా? డబ్బు ఏర్పాటు కాలేదు నాన్న. భీమ్ తన పరీక్షల ఫామ్ నింపలేకపోయాడు. ఇప్పుడు 1 సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ ముసలి రామ్జీ దగ్గర కేవలం పెన్షన్ లేదు, కానీ ధైర్యం ఉంది. కూలి పని చేస్తాను, డబ్బు సంపాదిస్తాను, వాటితో భీముని చదివిస్తాను. మనందరం శతాబ్దాలుగా ఇలాగే చీకట్లో ఉంటూ వచ్చాం, కానీ నాకిష్టం లేదు. ఇక ముందు కూడా మనందరం అలాగే ఉండటం. దీని బాధ్యత మొత్తం మన జాతి బాధ్యతను. నాన్న, నేను మీకోసం, మన కుటుంబం, అలాగే మన జాతి కోసం ఈ ఆర్థిక సహాయాన్ని తీసుకోక తప్పదు. హస్తాక్షరం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఒప్పంద పత్రం మీద హస్తాక్షరం చేయి. రామ్జీ, భీమరావును హస్తాక్షరం చేయనివ్వండి. ఈ సంవత్సరం తన జీవితంలో అత్యధికమైన మార్పులను తీసుకొస్తుంది. చెయ్యనివ్వండి నాన్న. ఎంతో కష్టంగా ఈ అవకాశం చేతికందింది. ఇది కాకుండా మన దగ్గర మరో మార్గం ఏమీ లేదు. భీమరావు, ఈ రోజు నుండి నీ కాలేజీ ఫీజు, అలాగే చదువుకయ్యే ఖర్చు మొత్తం
బరోడా రాజ్య కోశాగారం నుంచి లభిస్తుంది. ధన్యవాదాలు మహారాజా. భీమ్ చేసింది సరైంది కాదు. వాడు ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకున్నాడంటే వాడు పై చదువులు ఎప్పటికీ చదువుకోలేడు. ఇక నేను ఇది ఎప్పటికీ కోరుకోను. కానీ మీరు కోరుకోవడం వల్ల భీమ్ ఎప్పుడైనా ఏదైనా చేశాడా? మీరు ఇది కూడా కోరుకోలేదు కదా తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలని. అయినా వెళ్ళాడు. ఈ ఇంట్లో ఎవరుంటారో వాళ్ళు నాన్న మాట పాటించాల్సి ఉంటుంది. కానీ నాన్న నా చదువు గురించి ఏదైతే చెప్పారో అది నేను పాటించలేను. అందుకే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. మీరు ఇది కూడా కోరుకోలేదు తను చదువు మానేసి ఉద్యోగం వెతుక్కోవాలని. కానీ తను వెతుక్కున్నాడు. మీ నాన్న ఇంకా బతికే ఉన్నాడు. నువ్వు పనిచేయాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు కేవలం చదువుకోవాలంతే. మన్నించండి నాన్న, మీరు చెప్పిన ఈ మాట నేను పాటించలేను. ఇక మీరు ఇది కూడా కోరుకోలేదు మహారాజు షరతుకి అంగీకరించి తను ఆర్థిక సహాయాన్ని తీసుకోవాలని. కానీ తను తీసుకున్నాడు. నీ చదువు పూర్తయిన తరువాత నువ్వు బరోడాకి వచ్చి బరోడా రాజ్యానికి నువ్వు సేవ చేయాల్సి ఉంటుంది. హస్తాక్షరం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడు జిజాబాయ్, నేనెందుకు కోరుకోవడం లేదో ఆ విషయం నీకు అర్థమయ్యేది కాదు. అందుకే నువ్వు వదిలేయండి. మీరేదో అంటారు, తర్వాత నేనేదో అంటాను. కానీ మీరు ఈ విషయం ఎప్పటికీ ఒప్పుకోలేరు. భీమ్ మీ మాట ఎప్పటికీ వినడు అని. రాత్రికి వంట ఏం చేయాలో అది చెప్పండి చాలు. నేనేం చెప్పానో నీకు గుర్తుంది కదా. భీమ్ ఈ పోటీలో గెలిచినా లేదా ఓడినా నేను ఇక్కడున్న వాళ్ళందరికీ భోజనాలు పెడతానని. ఇక అది ఈ రోజు రాత్రికే పెడతాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకెందుకు. రామ్జీ, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. భీమ్కి ఏది సరైందనిపించిందో తను అదే చేశాడు. ఇప్పుడు నువ్వు భీమ్ మీద కోపంగా ఉండటం వల్ల ఏంటి ప్రయోజనం? చూడు పురంజన్, నాకెప్పుడు కోపం. భీమ్ బాబు, నీ కాలేజ్ ఫీజు మొత్తం చెల్లించావా? అలాగే కాలేజీలో పూర్తి చేయాల్సినవన్నీ పూర్తి చేసి వచ్చావా? అంతా పూర్తయింది బాబాయ్. రేపటి నుంచే చదువుకోవడానికి వెళ్ళాలి. అన్నట్టు మామయ్య, ఈయన సమయానికి ఫీజు కట్టారని కాలేజీలో గురువు గారు చాలా చాలా సంతోషించారు. చూడు తల్లి, విద్య మనిషిని ప్రతి బంధనాల నుంచి స్వతంత్రుని చేస్తుంది. ఇక భీమ్ అదే స్వతంత్రాన్ని మహారాజ్ దగ్గర తాకట్టు పెట్టొచ్చాడు. మామయ్య, ఈయనకు ఆర్థిక సహాయం లభించింది. దానికి మీకు సంతోషంగా లేదా? చూడమ్మా, భీమ్ చదువుకు ఉన్న ఉద్దేశం వేరే తల్లి. కానీ నాకేమనిపిస్తుందంటే ఈ ఆర్థిక సహాయం భీమ్ని వాడి ఉద్దేశం నుంచి ఇంకెక్కడికో తీసుకెళ్తుందని. నాన్న, రేపేం జరుగుతుందో జరగనివ్వండి. ఈ రోజు మంచే జరిగింది కదా. ఇక మీరు ఈ విషయాలన్నీ వదిలేయండి. అయినా మా నాన్న ఇలా కోపంగా ఉంటే నాకు మంచిగా అనిపించదు. లేదు బాబు, నేనేం కోపంగా లేను. కోపంగా లేను, బెంగపడుతున్నాను. ఎందుకు బెంగపడుతున్నానంటే మన సంఘం, మన జాతి, మన దేశాన్ని మార్చాలని కలగనే భీమ్ బరోడా ప్రభుత్వం దగ్గర ఒక ఉద్యోగం చేసే కార్మికుడిగా మారి ఉంటాడేమోనని నేను బెంగపడుతున్నాను. ఎందుకంటే న్యాయం కోసం పోరాటాలు చేసే ఈ భీమ్ ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఉద్యోగాన్ని నిర్వర్తించడం, ఇవే పనుల్లో పూర్తిగా చిక్కుకుపోతాడేమోనని అందుకే ఆందోళన పడుతున్నాను. ఏది ఏమైనా తన కొడుకు సఫలతను చూసి ఏ తండ్రి సంతోషించడని?
సంతోషంగా ఉంది బాబు. ఇక అదే సంతోషంలో ఇక్కడున్న వాళ్ళందరి కోసం ఈరోజు సాయంత్రం నేను విందిస్తున్నాను. భీమ్ బాబు, నాకు తెలుసు మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నాడని. తన కోపం ముందు చూసావా, అది కొద్ది క్షణాలు అంతే. మీరిద్దరూ ఆందోళన చెందకండి. నేను వెళ్ళి చూసొస్తాను. సాయంత్రానికి భోజనానికి అంతా సిద్ధం చేయాలి కదా, అలాగే మీరు కూడా వెళ్ళి తయారై వచ్చేయండి. నన్ను వెళ్ళగొట్టకండి, నన్ను గెంటేసేయద్దు. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. మీకు దండం పెడతాను, నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టకండి. నా మీద దయ చూపించండి. నీకు ఈ ఇంట్లో ఏ మాత్రం స్థానం లేదు. ప్రచండదేవ్ గారు, అసలు మీరేం చేస్తున్నారు? మన జాతి విరోధులతో, ధర్మ విరోధులతో ఏం చేయడం అవసరమో అదే చేస్తున్నాను. నేను ఆ భీమ్రావ్ ఓటమి కోసం, అలాగే నికుంజ్ గెలుపు కోసం ఎన్నో ప్రార్థనలు చేశాను. కుట్రలు కుతంత్రాలు కూడా చేశాను. కానీ ఇది నా కట్టుకున్న భార్య. ఇది ఇక్కడ కూర్చుని భీమ్రావ్ గెలుపు కోసం, అలాగే నికుంజ్ ఓటమి కోసం ప్రార్థనలు చేస్తోంది. నా భార్య అయ్యుండి సిగ్గు లేకుండా ప్రార్థనలు చేస్తోంది. లేదండి, నేను నికుంజ్ విఫలం అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను కేవలం భగవంతుడే కోరుకున్నానంటే ఎవరు ఎక్కువ యోగ్యులో వాళ్లే సఫలం అవ్వాలని. సరే, ఒక పని చెయ్యి. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నీకిష్టం వచ్చిన చోటుకి వెళ్ళు, నీ పుట్టింటికి వెళ్ళు. కానీ ఈ ఇంట్లో నీకు ఏమాత్రం స్థానం లేదు. అంత మాట అనకండి. నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టకండి. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను? ఆ భీమ్రావు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళు. పదండి బాబు, పదండి. ఏమండి, ఆగండి. ఏమండి, తలుపులు తీయండి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తానండి? త్వరగా కానీ, ఇదైపోయింది. రామ్జీ, నమస్కారం. ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అవును గురుగారు, మీరాక కోసం ఎదురు చూస్తున్నాను. ఏ నందు మనోహర్, త్వరగా కానివ్వండి. ఇదిగో జోగు, జనార్దన్, రండి. దేశన్నా, రండి. భీమ్ బాబు వచ్చేసేయ్. దీపక్, తొందరగా కానీ. గురువుగారు నమస్తే. నమస్కారం. రామ్జీ, నేను నీకు ఒక విషయం చెప్తాను. నేను మీ దగ్గర తింటాను, కానీ దానికి అర్థం మాత్రం మేమంతా సంతోషంగా ఉన్నామని కాదు. అది ఏ విషయంలో అంటే భీమ్ పై చదువులు చదువుతాడని కాదు. మేము తినేది ఇందుకే, మన ఇంటి ఆనవాయితీ చెడగొట్టకూడదని. అవునవును, ఆనవాయితీ చెడకూడదనే తినేసేయండి. దాంతో మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. ఎవరెలా అనుకుంటారో అనుకోండి, కానీ మేము ఈ రోజు సాయంత్రాన్ని ఎలా గుర్తు పెట్టుకుంటామంటే మా భీమ్కు ఆర్థిక సహాయం లభించినప్పుడు. అప్పుడు ఇక్కడ అందరూ కలిసి భోజనాలు చేశారని. అలాగే భోజనానికి ఏర్పాటు చేద్దాం. రండి. మీకు ఆర్థిక సహాయం అందినందుకు మామయ్య ఎలా అయితే విందిచ్చారో అలాగే మీరు చదువు పూర్తి చేసుకుని పట్టా పుచ్చుకున్నప్పుడు అందరికీ విందిస్తాను. సరే. భీమ్రావ్, మీరా, ఏమైంది? భీమ్రావ్, నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేశారు. ఇప్పుడు నేను శాశ్వతంగా బొంబాయి వదిలేసి వెళ్ళిపోతున్నాను. వెళ్ళడానికి ముందు నిన్ను ఒక్కసారి కలవాలనుకున్నాను, నీకొకటి చెప్పాలని. నీకు తెలుసా భీమ్, నాకు సంతానం ఎవరూ లేరు. కానీ
నేను నిన్ను ఎప్పుడు చూసినా నాకేమనిపిస్తుందంటే ఒకవేళ నాకెవరైనా సంతానం ఉంటే తనని నేను సరిగ్గా నీలాగే తయారు చేసేదాన్నని. పంతం, పట్టుదల, నిర్భయం. ఇక నువ్వు ఇప్పటి వరకు ఎలా బతుకుతూ వచ్చావో ఇక ముందు కూడా అలాగే బతుకుతూ ఉండు.